అందరికీ నమస్కారం. నేను కొర్రపాటి మల్లికార్జున యాదవ్, మాచల్ నియోజకవర్గ బీసీ నాయకుడిని. ఈరోజు మీతో కొన్ని విషయాలని నేను పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నిన్న మంగళగిరిలో జరిగినటువంటి జయహో బీసీ సదస్సు గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను ఈరోజు ప్రజలకి తెలియపరచుకోదలుచుకున్నాను. అవి ఏంటంటే కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాలని ప్రస్తావించి బీసీలకి కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. అందులో కొన్ని అంశాలు చెప్తున్నాను. 33% చట్టసభల్లో బీసీలకి స్థానం కల్పిస్తానని చెప్పారు ఒకటి. తర్వాత స్థానిక ఎన్నికల్లో 34% వాటాన్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పారు. తర్వాత బీసీల కుల జనగణన అంటే జనాభా లెక్కలు నేను చేపిస్తాను గెలిచిన వెంటనే అని చెప్పారు. తర్వాత విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకొని వస్తాను అని చెప్పి ఒక అంశాన్ని చెప్పారు. తర్వాత సప్లాన్ కింద 1,50,000 కోట్లు బీసీలకి నేను అందిస్తానని చెప్పారు. తర్వాత బీసీ కార్పొరేషన్ని పునరుద్ధరించి సరైన నిధులను ఏర్పాటు చేస్తాను అని చెప్పడం జరిగింది. తర్వాత బీసీల రక్షణ చట్టాన్ని ఒకటి ఏర్పాటు చేస్తానని చెప్పారు. మరి అదేవిధంగా 50 సంవత్సరాలకి పింఛన్లు 4,000 రూపాయల పింఛన్లు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇలా కొన్ని అంశాలు, నేను ముఖ్యమైన అంశాలను మాత్రమే చెప్పాను. వీటి మీద నేను మీకు ప్రజలందరికీ వివరణ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. అదేంటంటే మొదటి పాయింట్, 33% చట్టసభల్లో రిజర్వేషన్ నేను కల్పిస్తాను అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలని నేను కొంత ప్రజలకి తెలియపరుచుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఈ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న కాలం ఈ పరిధిలో ఆయన బీసీలకి ఎంత పని చేశారు, ఎంతమంది పదవులు ఇచ్చారు అనే దాని మీద నీకు వివరణ ఇస్తున్నాను. మంత్రుల కింద 25 మంత్రులు ఉంటే 11 మంత్రులు బీసీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభలో 4 ఎంపీ సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. తర్వాత జడ్పీ చైర్మన్లు 13 చైర్మన్లు ఉంటే 6 చైర్మన్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు 84 ఉంటే 44 బీసీలకు ఇవ్వడం జరిగింది. తర్వాత కార్పొరేషన్ల కింద కార్పొరేషన్ మేయర్ల కింద 14 మంది ఉంటే 9 మంది బీసీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శాసన మండలి సభ్యులు 34 మంది ఉంటే 18 మంది బీసీలకు ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చూసుకుంటే మీరు 33% దాటిపోయి 50%కి వెళ్ళిపోయింది. అది మీరు ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అంశం నేను చెప్తున్నాను. రెండో పాయింట్, 34% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ నేను ఇస్తాను, ఆల్రెడీ నేను గతంలో ఇచ్చున్నాను, దాన్ని 25%కి జగన్మోహన్ రెడ్డి తగ్గించి చేశారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. అయితే 25% కాదు, అది దాదాపు 49% బీసీలకి స్థానిక ఎలక్షన్లో సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీ సభ్యులు కానివ్వండి, ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 49% బీసీలకి ఆయన అవకాశం కల్పించున్నారు. మరి అదేవిధంగా బీసీల కుల జనగణన నేను చేస్తాను అని చెప్పారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గత 2 నెలల నుంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి తిరిగి పూర్తి డేటాని కుల జనగణన ఆల్రెడీ చేసి పెట్టి రిపోర్ట్లు రెడీ చేసి పెట్టారు. దాన్ని త్వరలో ప్రజల ముందుకు కూడా తీసుకొస్తారు. ఆల్రెడీ అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆల్రెడీ. దాని గురించి ప్రత్యేకంగా మళ్ళీ మేము గెలిచాక చేస్తాము అనే మాట కన్నా ఆల్రెడీ చేస్తున్నారు. దాని రిపోర్ట్ కూడా త్వరలో రాబోతుంది. దాని తర్వాత విద్యా వ్యవస్థలు అని చెప్పారు. విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తానని చెప్పారు. ఈ రోజు విద్యా వ్యవస్థలు చూసుకుంటే మీరు 14 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉండి విద్యా వ్యవస్థలు ఎంత మార్పులు తీసుకొచ్చారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ నాడు నేడు స్కూళ్ళ కింద ఆయన చేసిన అభివృద్ధి, ప్రతి పల్లెటూరు గ్రామంలో కూడా ఆయన అద్భుతమైన స్కూల్ని డెవలప్మెంట్ చేసి స్కూల్స్కి ఫండ్ని ఏర్పాటు చేసి ఎంత మినిమం ఇవాళ ఎలా ఉంది స్కూల్ అనేది కూడా, చిన్నపిల్లలకి ఎంత ప్రాధాన్యత ఇస్తే విద్య మీద ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మరొకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా విద్యా దీవెన, గోరుముద్ద, మరి మధ్యాహ్న భోజనం పథకం, తర్వాత వాళ్ళకి కావలసిన మినిమం యూనిఫాము, ఇట్లా రిక్వైర్మెంట్లు, తర్వాత స్కాలర్షిప్స్లు, తర్వాత వసతి దీవెన, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, గొప్ప విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు చేసిన విద్యా వ్యవస్థ ఈరోజు మనం ప్రశస్తంగా చూస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ ఇప్పటికే ఆల్రెడీ అది అద్భుతంగా రాణిస్తుంది. భవిష్యత్తులో 2024 ఎలక్షన్లో మళ్ళొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి కార్పొరేట్ స్కూల్కి ఇప్పటికే ధీటుగా పనిచేస్తున్నారు. ఇంకా దానికన్నా ఎక్కువ కూడా అభివృద్ధి జరుగుతుందని నేను విద్యా వ్యవస్థలను కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. తర్వాత అదేవిధంగా సప్లాన్ కింద
1,50,000 కోట్లు నేను బీసీలకు అందిస్తాను అని చెప్పడం జరిగింది. దానికి నేను వివరణ ఇవ్వదలుచుకున్నా. ఇప్పటికీ 2,50,000 కోట్లు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఖాతాలో వేస్తే అందులో 1,70,000 కోట్లు ఇప్పటికీ బీసీలకు ఇచ్చారు. అందులో డిపిటీ కింద 1,20,000 కోట్లు, నాన్ డిపిటీ కింద 50,000 కోట్లు చొప్పున ఇప్పటికీ 2,50,000లో 1,70,000 కోట్లు ఆల్రెడీ ఆయన కేటాయించారు. రిపోర్ట్లు కావాలంటే కూడా మన దగ్గర ఉన్నాయి, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి ప్రజలందరూ బీసీలందరూ కూడా గమనించాల్సిన విషయం ఇది. తర్వాత బీసీల కార్పొరేషన్ల ద్వారా మరింత నేను అభివృద్ధి చెందిస్తాను అని చెప్పి కార్పొరేషన్ల ద్వారా నిధులు అందిస్తానని చెప్పారు. 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి 56 మందిని చైర్మన్ని, డైరెక్టర్లను పెట్టి ఇవాళ ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాడు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన 2024 ఎలక్షన్ తర్వాత ఆ కార్పొరేషన్లకి పూర్తి స్థాయి నిధులు అందించి గొప్ప పరిపాలన బీసీలకు అందించడానికి ఆల్రెడీ పునాది చేశారు. ప్రాథమిక స్ట్రక్చర్ ని ఏర్పాటు చేశారు ఆయన. 2024లో దానికి పూర్తి అమలు చేయడం జరుగుతుంది. అది కూడా బీసీ కార్పొరేషన్ ఆల్రెడీ మీరు 14 సంవత్సరాల గవర్నమెంట్ లో ఏం చేశారని కూడా ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన విషయం, ఆలోచిస్తున్నారు కూడా. కాబట్టి అది కూడా మీరు ఒకసారి గమనించుకోవాల్సిన విషయం. తర్వాత బీసీల రక్షణ చట్టం ఒకటి తీసుకొని వస్తారని చెప్పారు. ఇంకో విషయం, 50 సంవత్సరాలకు పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆల్రెడీ 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు పోయినసారి మాట ఇచ్చి 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. రేపు మేనిఫెస్టోలో కూడా మళ్ళీ రాబోయే 10వ తారీఖు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఆ రోజులో కూడా పెన్షన్ల తాలూకా మిగిలిన అంశాలు కూడా అక్కడ ప్రతిపాదించడం జరుగుతుంది. రక్షణ చట్టం అంటారా, 2013లో మీరు బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఒక 4 పేజీల పెద్ద చరిత్ర ఇచ్చారు, హామీలు. 2014 మీరు గెలిచిన తర్వాత ఎన్ని అమలు చేశారనేది ప్రతి ఒక్క బీసీలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మరి అదేవిధంగా ఇంకొక పాయింట్ ఉందంటే, రజకులని ఎస్సీలోకి చేర్చడానికి నేను సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడతాను అని చెప్పేసి అన్నారు. మీరు అంత ప్రేమ ఉన్నోళ్ళు రజకుల మీద, నాయ బ్రాహ్మణుల మీద మీరు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఎన్ని ఇచ్చారు అని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఎన్ని టికెట్లు ఇచ్చారో కూడా మాకు వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీలకే కాదు, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం అవుద్ది. 2024లో ఆయన గెలుపుని ఎవరు ఆపలేరు. కాబట్టి మీరు ఇట్లాంటి సబ్ ప్లాన్లు, డిక్లరేషన్లు ఇలా ఎన్ని చెప్పినా కూడా ప్రజలు 2013లో ఒకసారి చూశారు, మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో గుర్తించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క బీసీని, బడుగు బలహీన వర్గాల్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.